తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు ఎంతో కృషి చేసి మరి ఒక మంచి అతిరథ మహారథులు అందరికీ కూడా సంగీత సహకారం అందించేటటువంటి హార్మోనిస్ట్గా ఎదిగిన ఒక మంచి వ్యక్తి, ప్రముఖ హార్మోనిస్ట్ మన ముందున్నారు. దాదాపుగా 3 రోజులు ఒక 3 రోజుల పెళ్లిలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది కళాకారుల్ని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేసినటువంటి వ్యక్తి. అక్కడ చేరవచ్చినటువంటి ప్రతి కళాకారునికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేసి కళాకారులు అందరూ బాగుండాలా, మనం ఒక్కరే కాదు అని చెప్పి ఎంతో మంచి ఆలోచనతో ఒక ఆదర్శప్రాయుడై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు కళాసేవ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి వారితో మీకోసం కళాభిషేకాన్ని తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. ముందుగా తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ వారికి, అంజనప్ప గారికి నా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్, మీకు కూడా. అలాగే మా బాలు గారికి కూడా నమస్కారం. మరి సార్ మీ వివరాలు, అమ్మా నాన్న పేరు చెప్పి మరి తర్వాత మీకు తెలుసు కదా 3 రోజుల కార్యక్రమంలో. మా తండ్రి గారు సంబంగ మృత్యుంజయ నాయుడు గారు, మా తల్లి గారైన అమ్మడమ్మ గారు, అలాగే మేము మా తల్లిదండ్రులకు 3 సంతానం. మొదటిది సంబంగి సోములమ్మ, మా తాతయ్య గారి పేరు పెట్టారు సార్. రెండోది సంబంగి సీతారామలక్ష్మి, తనకి మా నాన్నగారి యొక్క అలా అమ్మగారి పేరు పెట్టారు సార్. నా పేరు సంబంగి శ్రీనివాసరావు. సంబంగి శ్రీనివాసరావు గారు. అంటే గ్యాప్ ఎక్కువ వల్ల మా పెద్దక్కకి పెళ్ళికి నేను పుట్టలే. మా చిన్నక్కకి నాకు 10 సంవత్సరాలు. మగ పిల్లడు కావాలనుకుంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే అటు నుంచి వచ్చిన తర్వాత నేను వాళ్ళ గర్భవాసంలో పడి నేను రావటం, దానివల్ల నాకు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని పెట్టారు. నిజానికైతే నా రాశి ప్రకారం అయితే ఆ పేరైతే కాదు, అవన్నీ అప్రస్తుతం. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. మరి మీ వివరాలు తెలియజేసిన మీరు గ్రామంలో ఒక మున్సిపల్ అడ్మిన్ గా మా తాతయ్య గారు చేశారు సార్, మా నాన్నగారు కూడా చరిత్ర ఉందని విన్నాను. అవును సార్. ఎట్లా, ఎవరెవరు ఎప్పుడు ఈ గ్రామ బాధ్యతలు తీసుకున్నారు, నిర్వహించారు అని చెప్పి? నిజానికి మా సొంత ఊరు అయితే సార్ పక్కి గ్రామం సార్. పక్కి నుంచి పక్కి సంబంగి. అక్కడ నుంచి మా తాతయ్య గారిని వాళ్ళ అమ్మగారు చనిపోతే మా ఊరు మరిసెర్ల వాళ్ళ తాతగారు అవటం వల్ల మరిసెర్ల వాళ్ళు ఆ చిన్నప్పుడే తీసుకుని వచ్చేసి ఆయనకు పెంచి విద్యాబుద్ధులు చెప్పి వాళ్ళ పిల్లని ఇచ్చి ఒక ప్రయోజకుడిగా చేశారు సార్. ఆ తర్వాత ఆయన తెలివితేటలతో ఆయనకి ఆ రోజు ఉన్న మాది అగ్రహారం సార్, అక్కడకున్న మా బ్రాహ్మణులతో ఈ సేరీలు చేయటం వల్ల ఈ స్వామినాయుడు అనే వ్యక్తి మంచి తెలివైన వాడు అనేసి ఆయనకి అప్పుడున్న దీంట్లో వాళ్ళ పలుకుబడితో న్యాయరకం అనేది ఇప్పించారు సార్. అది మా నాన్నగారికి కూడా వచ్చింది. నేను సార్ చదువుకున్నాను కాబట్టి నేను బయటకు వెళ్ళాను సార్. అది తాతగారు మున్సుబ్బే, నాన్నగారు మున్సుబ్బే. మీరు నాయుడు అనేవాళ్ళు, నాయుడు అనేవాళ్ళు. కర్ణం వీకేసి ఉండేవాళ్ళు, ఇది ఉండేవాళ్ళు. అందుకు ఫస్ట్ నుంచి మాకు మా ఇంటిలో అంటే అక్కడ మరొకలా చెప్పలేదు కానీ అందరూ మాకు బ్రాహ్మణులు పంతులు గారితో ఒక సహవాసం ఎక్కువ. వాళ్ళు ఆ రోజుల్లో ఆయన ఢిల్లీ తీసుకెళ్ళిపోవడం, అక్కడ తీసుకువెళ్ళి చేయడం వల్ల నిజంగా చెప్పాలంటే నేను చదువుకున్నాను కానీ భాష విషయంలో మా నాన్నగారిలో నేను మాట్లాడలేను. ఆయన ఏంటంటే భారతం ఇక్కడ మందిరం దగ్గర కూర్చుంటే చెప్తుంటే కొండనాలు గురువు గారు అనే ఒక వ్యక్తి చేస్తుంటే
నిజానికి ఈ మన డ్రామా చూసినంత, మన పౌరాణిక డ్రామా చూసినంత జనాలు అనమాట ఉంది. అంత ఆయన explanation. కంఠస్వరం అలాగుండేది. అంత ఎక్స్ప్లెనేషన్ చేసేది. ఇచ్చేవారు. కొద్దిగా ఉమ్మిడాల అప్పారావు గారు, నీ విగ్రహం బాగుంది, నీ బాగున్నావు, ఒక్కసారి నాయుడు నువ్వు యాక్టర్ అవ్వంటే నేను పాడతాను కానీ నేను యాక్టర్ అవ్వను అన్ని కురుక్షేత్రం కలిపి ఎన్ని ఉన్నాయో అన్ని ఆ పద్యాలు బాగా పాడిన వ్యక్తి. నేను నేర్చుకున్నప్పుడు మా నాన్నగారు కూడా లాస్ట్ దశకంలో ఆయన పాడారు. కిడ్నీస్ డ్యామేజ్ వల్ల ఆయన 20 years డయాబెటీస్ పేషెంట్. ఓకే ఓకే. అది మరి మరిన్ని విషయాలు తెలుసుకుని పోయే ముందు ఈ కార్యక్రమాన్ని మనము సాంప్రదాయబద్ధంగా ప్రార్థనతో కొనసాగి. అలాగే సార్, నేను నిజానికైతే గొంతెత్తి పాడడం అనేది నాకు తెలియదు సార్. అందరికీ తెలుసు మా వాళ్ళకి. మీకోసం ప్రార్థన చెయ్యాలి కాబట్టి ఆ ప్రేక్షకులు చూసిన వాళ్ళకి ఒకటే, ఎలా ఉన్నా చూడండి అని చెప్తాను, అంతేగాని వినండి వినండి, చూడండి, వింటే కంఠస్వరం ఉండాలి. అంటే వాయించడం తెలుసు కానీ వాగడం తెలియదు అంటారు. తెలీదు అంటే తెలుసు, ఆ వాగడం తప్పు ఒప్పో కొంతవరకు అందరూ ఉంది, కానీ చెప్పేసరికి నాకు ఫస్ట్ నుంచి లేదు, ఎంత వాయించాలని కోరికే. అంటే చెప్పడం వేరు, ఫ్లూయెంట్ గా కంటిన్యూటీ పాడటం వేరు. పాడడం అది తేడా ఉంటది. గురుత్వం ఏంటంటే ఏ స్థానం అవసరం ఆ స్థానం చెప్తారు గురువులు. అంతే, అంతవరకు కంటిన్యూ పాడరు కదా. పాడలేము. ఓకే సార్, కానీ ప్రార్థనతో ముగిస్తాం సార్. తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి ఈ 3 రోజుల కార్యక్రమంలో మీరు అంటే మొత్తం డే అంతా కూడా ఎంతో మందికి సంగీత సహకారం అందించినారు. ఆ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా మీరు ఎన్నో కీర్తనలు, సినిమా పాటలు వాయించారు. ఆ వాయించడం వల్ల మేము చాలా ఆనందపడినాం అనమాట. అంటే ఎంత మంచి హార్మోనిస్ట్ అని చెప్పి. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఒక అర్జునునికి శ్రీకృష్ణుడిలాగా నా వెంటుండి నన్ను డైరెక్ట్ చేస్తున్నటువంటి ఉత్తరాంధ్రలో సీనియర్ నటులు, పైగా పురోహితులైనటువంటి పెద్దలు నాకు అండగా ఉన్నారు. మరి వారికి ఏ రకంగా మనము కృతజ్ఞతలు చెప్పాలన్నా కూడా తక్కువే. మరి మీరు మంచి పాటలు వాయించేటటువంటి వాయిద్యకారులు కాబట్టి మాకు ప్రార్థనతోనే కాకుండా పాటతో కూడా మమ్మల్ని మురిపించాలని కోరుకుంటూ మీరు ఏదైనా ఒక మంచి పాటను, భక్తి గీతాన్ని. అలాగే సార్, నేను హార్మోనియం వచ్చేటప్పుడు నేను మొదటగా నాకు శంకరాభరణంలోని పాటే నేను నేర్చుకున్నాను సార్. ఆ పాట ఇప్పుడు వాయిస్తాను సార్.
కడలిగా సాగి నీ ప్రేమ నా ప్రేమ తారాడి మన ప్రేమ శిథిలమైన శిశిరమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనరే సుమా చినుకులారాని వరదలై పోయి నదులుగా సాగి కడలిగా పోయి నీ ప్రేమ నా ప్రేమ తారాడి మన ప్రేమ ఆకులు రాలి వేసవి గాలి నీ తీర్పు నిట్టులే కుంకుమ పూసి చెంపుల నీలో లేవెల్లువవుతానులే తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే నిందికి నీలా అన్నిటి చెల్లాడే లేవెల్లువవుతానులే ఈ తీరాలు చేరాలులే మౌనమై విలిసి లగధమై కలిసి మధురమై విలిసి నీ ప్రేమ నా ప్రేమ తారాడి మన ప్రేమ నిందికి నేల అంకిసలాడే అల్లాడుతున్నానులే ప్రేమలు నీవై హీనలు నేనే అల్లాడుతున్నానులే జన్మల కోరి ప్రేమల కోసం నేనెల్లువవుతానులే రేపటి నీవై నిన్నటి వెనువే తారాడుతున్నానులే ఈ తీరాలు చేరాలులే మౌనమై వేసి గగనమై వెరసి నదులుగా సాగి వలపడై నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ శిలభూవై శిథిలమైన ప్రేమ మనదే సుమా ప్రేమమయమే సుమా. చాలా సంతోషం సార్. మరి శ్రీనివాస్ రావు గారు కళాభిషేకంలో ఒక చక్కని గీతాన్ని వాయించినందుకు చాలా ఆనందం. మరి మీరు హార్మోనియం నేర్చుకోవడానికి ఏ గురువుల్ని ఆశ్రయించలేదని చెప్పి మీ తొలి పలుకులు మాకు అర్థమైంది. అవును సార్. ఎట్లా నేర్చుకున్నారంటారు? సహజంగా ఏంటంటే సార్, మా చిన్నాన్నగారు ముద్దునాన్నని పిలుస్తాను, ఆయన దగ్గర చిన్న బేనా సెట్ ఉండేది సార్, లాగి చేసేది హ్యాండ్ సెట్. అది అప్పుడు మా కుదము ఉమ్మడాల అప్పారావు గారు అని చాలా మందికి అది ఆయన మంచి యాక్టర్, ఆయన నక్షత్రగా వేసిన గుమ్మడేల అప్పారావు గారు, కుదమ గురువు గారు. ఆయన పేరు గుమ్మడేల అప్పారావు గారు అని తెలియదు కానీ కుదమ గురువు గారు అంటేనే దాని అందరికి గుమ్మడేల అప్పారావు గారు, కుదమ గురువు గారు. కుదమ గురువు గారు అనేది మామూలుగా పిలిచేస్తారు. ఆయన ఇక్కడికి వచ్చి నేర్చేవాళ్ళు సార్ మా గ్రామానికి. నేర్చేటప్పుడు ఏమంటే మా చిన్నాన్నగారు, మా తాలూకా ఉన్న వాళ్ళు, మా దామోదర్ నాయుడు వాళ్ళ నాన్నగారు, మిగతా ఉన్న వాళ్ళు సింగిరెడ్డి రామినాయుడు అని ఆయన చనిపోయారు. ఆయన అంటే చాలా మంది పెద్దవాళ్ళకు కొన్ని పేరు నాకు తెలియవు. వీళ్ళంతమంది కూడా అప్పట్లో ఒక 150 రూపాయలు ఇచ్చి ఆ బేనా షర్ట్ని కొన్నారు వాళ్ళు. కొని అక్కడ ఉంటే వాళ్ళు పద్యాలు తీయడం ఈ వేకం చేసే క్రమంలో నా తాలూకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోనే ఎందుకో హార్మోనియం చూస్తే నేర్చుకోవాలని ఉండేది. కారణం ఏంటంటే మా నాన్నగారు ఏంటంటే అన్ని చదివేవాళ్ళు సార్. అప్పుడు చలి ఎక్కువ ఉండేటప్పుడు ఆ చలికాలంలో ఆయన అన్నమాట తెల్లవారిసరికి 3 గంటల నుంచి పద్యాలు తీయడం ఆయనకు అలవాటు. రాయభారం పద్యాలు అప్పటికి రాజుగారు ప్రాచుర్యంలో విపరీతంగా ఉండేవాళ్ళు. హరిశ్చంద్ర అంటే తెలిసింది కాదు, ఆ రాజుగారి పద్యాలు ఎక్కువగా చేసేవాళ్ళు. అది కూడా కొంత ఉండొచ్చేమో మేబీ జీన్స్. ఎవరు లేనప్పుడు తలుపులేసి గట్టిగా చేయడం ఇవన్నీ చేస్తే
ఎన్నాళ్ళు తలుపులేసి చేస్తాం, ఏదో ఒక రోజు బయట చేయాలి కదా, బయటికి రావాలి. అలా చేస్తే దాని ఫస్ట్ అనమాట ఏదో ఇది రావడం ఎలాగొచ్చిందంటే, మా చిట్టి పంతులు గారు, మా చిన్నాన్నగారు వాయిస్తారు సార్, హార్మోన్ వాయిస్తారు మా చిన్నాన్నగారు, ఆయన వాయిస్తారు. మా చిట్టి పంతులు గారు అప్పట్లో వైద్యానికి మా గ్రామానికి రావటం చేసేటప్పుడు ఆయన వచ్చి రే ఇది మెట్టు శ్రీరామ్కి ఈ మెట్టు ఈ మెట్టు ఈ మెట్టు ఈ మెట్టు ఉంటుంది అనేసరికి శంకర అనేది వచ్చింది, అంతే అది వచ్చింది. అమ్మ ఏదో వస్తుంది అనుకున్నాను నేను, వస్తుంది దాన్ని ట్రై చేసేసరికి అలాగా పాట అసలు శ్రీకారమే శంకరాభరణంతో వచ్చిందని అది దైవికంగా నేను భగవంతుడిని నాకు ప్రసాదించాడనేసి నేను చెప్తాను నేను. అలాగే సార్ నా ప్రస్థానం మొదలెట్టింది. అయిన తర్వాత మా పంతులు గారు రాత్రి అవని పగలవని మా చిన్నాన్నగారు కూర్చొని మా పంతులు గారు ప్రతి ఒక్క రాగాన్ని కూడా ఆయన ఇలాగ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటిలో సరస్వతి దేవి ఉంది సార్. వాళ్ళ తాలూకా అన్నయ్య గారు అయితే మొత్తం సంగీత విద్వాంసులు వాళ్ళు. ప్రతి ఒక్కరు పాడగలరు, ప్రతి ఒక్కరు చేయగలరు, ప్రతి ఒక్క భాష మీద కూడా వాళ్ళకి పట్టుంది. అలాంటి ఆయన వచ్చి పాపం ఇప్పటి రోడ్డు సార్, మీకు బాలు గారు దిగుతుందంటే మా దామోదర్ నెలమంటే ఒక 5 నిమిషాలు తెచ్చేస్తాడు. బురదలు సార్, మేము కాలేజీకి వెళ్ళేసరికి టవల్ కొట్టుకుని వెళ్ళి అక్కడ అనమాట మొత్తం ఒక 10 బకెట్లు నీళ్ళు ఉంటే కానీ వదిలేదు కాదు, అంత జారు బురదలు. ఆ టైంలోనూ కూడా వైద్యం ఎలా ఉంది, అప్పుడు డైరీ కేసులు ఎక్కువ, వేగం చూసుకొని రాత్రి 10-10 పంతులు గారు ఎప్పుడు వస్తారని చూసుకొని ఆయన అనమాట మళ్ళీ 1 గంట వరకు చేస్తే మా మంత్రి ఆయన అంటే మంత్రి అనాలి యాక్చువల్గా, మంగళని అనకూడదు, ఆయన బ్యాగ్ పట్టుకొని వచ్చి ఆ టైం అప్పుడు అనమాట ఆయన మళ్ళీ దిగబెట్టి వచ్చాడు. వాడి కృషి కూడా ఇందులో ఉంది కాదా, మరి ఆయన దిగబెట్టకపోతే ఈయన వెళ్ళగలుగుతారు, చేస్తారు. అలాగే ఆర్ఎల్ నాయుడు అనేసి అందరికీ పరిచయమే సార్, రుత్తల లక్ష్మీనాయుడు అనేసి ఆయన తర్వాత అనమాట పాడేవాడు. మొత్తం పెద్ద పెద్ద యాక్టర్లు అందరితో కూడా ఫస్ట్ ఆఫ్ ఆర్ఎల్ నాయుడు అంటే మరి రెండో వాడికి మరి ఉండేది కాదు, ఛాన్స్ ఉండేది కాదు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మణులాగా తిరిగిన మా తమ్ముడు మా దామోదర్ నాయుడు వస్తే ఆడి కంఠస్వరం అమోఘం. అది చేస్తే వాడు తీస్తానన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారికి విద్య ఉంది, జోగనాడు బాబాయ్కి. ఆ ఉండటం వల్ల అనమాట వాడు తీస్తే ఈ తీసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని తీస్తుంటే మనం చేస్తున్నామే పని. అలాగే నా తాలూకా ప్రస్థానం స్టార్ట్ అయింది సార్. ఆ తర్వాత ఇది నేర్చుకోవాలన్న ఉండేటప్పుడు మనం ఎలాగా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, అలాగే సచిన్ మాస్టర్ గారు క్యాస్ట్లు వేకం తెచ్చుకొని ఇచ్చేసేవాళ్ళం. ఫస్ట్ మొట్టమొదట నేను అతను నిజానికి వాంచింది ఏంటంటే బాలనాగం సార్, ఇటుక గ్రామంలో బాలనాగం వాయించేటప్పుడు మా కొత్తూరు వాళ్ళు అనమాట, నేను ఏదో కొంచెం వాయిస్తాను మనకు ఎవరు లేదని తీసుకెళ్ళిపోయారు. బాలనాగం అప్పటికి చిలక మాయల ప్యాకెట్ నుంచి ఇరుస్తుంటుంది కదా, వాళ్ళు బాంబులు పెట్టారు కిందని. అంటే సంగు ఏంటి సార్ అక్కడ సందర్భం నాకు కరెక్ట్ రాదు, ఏ సంగు అనేసి నువ్వు ఎక్కడున్నా చెట్టు దగ్గర ఉన్నా సరే మీ ప్రాణాలు నాది ఉన్నట్టు ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు బాంబులు పేలుస్తుండే వాళ్ళు. ఆ బాంబు పేలిసి మా కింద కూడా ఒక బాంబు పెట్టేశారు, కొంచెం ముందుగా అనమాట, ఆ లాస్ట్ మినిట్ లో ఆ బాంబు పేలితే హార్మోన్ పెట్టి నుంచి ఎగిరి పారికి వచ్చాం. మరి లైట్లు అన్ని పూర్తిగా బంద్, కాకపోతే భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ జరగలేదు. అప్పటి నుంచి సంగు పాత్రలు వద్దు, ఇవి ఏమి వద్దు, మనం ఆగి వెళ్ళిపోదాం, మీకైతే నేను మరి రాను చెప్పేశాను. మా రుత్తల లక్ష్మీనాయుడు ఆ తర్వాత పర్వాలేదు వాయిస్తానని మా కల్లికోట మాస్టర్ గారిని, సింహాచలం మాస్టర్ గారిని తీసుకొని వచ్చారు. నేను మీకు వెళ్ళే తోటలో పామాయిల్ ఉంటుంది, అదే తోట కలిసి మాస్టర్ గారు ఏ సందర్భంలో చూశారు కానీ ఆయన మహానుభావుడు. ఎందుకంటే ఆ రోజులకి ఆయన కల్లికోట సింహాచలం మాస్టర్ గారు అంటే పొలవా నుంచి ఖడ్గమాగ వరకు కూడా ఏకధాటిగా ఆయన హరిశ్చంద్రుడు, ఆయన 4 నుంచి 5 శృతి వరకు, వీళ్ళు శృతి అక్కడ నేను మెన్షన్ చేయను కానీ కాదు, కానీ అంత ధీటుగా పాడే వ్యక్తి సార్. భాష మాకేమొచ్చు సార్, ఆయన ప్రతి ఒక్కదానికి కూడా అర్థం చెప్పే భాష. మన బాలు గారికి కూడా తన తాలూకా ఇది తెలుసు. అలాంటి వ్యక్తితో నేను వంచినప్పుడు ఇక్కడ తొంబల దత్తి వలస అనేసి అక్కడ ఫస్ట్ వస్తారంటే వచ్చేస్తానని చెప్పాను సార్. అయితే ఇది వాంచుకున్న వాడిని నేను లెగ్గెలా తొక్కుతాను సార్. వెళ్ళాను, అక్కడ మా వాళ్ళు వెళ్ళిపోయిన మరణ వాళ్ళు అనమాట ఉన్నారు, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు. కానీ బాక్స్ ఎక్కే ముందు అరగంటలోన ఎన్నిసార్లు పాసుకు వెళ్ళని నేనైతే లెక్కలేదు. ఎందుకంటే వెనక్కి చూస్తే జనాలు టీమా గట్టి టీము, అందరూ ఉపాధ్యాయులు మొత్తం ఉన్న టీంలో వాంచాలి. అలాగ నా ప్రస్థానం స్టార్ట్ అయింది సార్. ఆయనే గురువు అంటాను నేను. అంటే గురువు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో గురువు అంటాను నేను.
ఎందుకంటే నేను ఏం వాయించానో తెలియదు. ఒక ప్రముఖ యాక్టర్ ఆయన తాలూకు సత్తువు మీద పాడడమే తప్పించి నేను శృతే కలిపేవాడిని సార్. ఒక విధంగా చెప్పాలి, ఆ శృతి కూడా కలపలేకపోయేవాడు. అలాంటిది నన్ను తీసుకెళ్ళి ఒక స్థానం ఏర్పరిచి వాళ్ళ ఊరు వెళ్ళి 3 రోజులు ఉండి, మా ఊరు వచ్చి 3 రోజులు ఉండి, ఆయన బాక్స్ నా దగ్గర పెట్టి తిరిగి, ఆ రోజుల్లో ఏమీ లేవు, చేసిన ఆయనకి ఏమిచ్చినా రుణం తీసుకున్నాను. ఆ రకంగా మీరు నా ప్రస్థానం స్టార్ట్ అయిందంటారు. మరి మా ప్రేక్షకులని మాటలతోనే కాకుండా పద్యాలు కానీ పాటలతోనే కూడా మురిపించాలి కాబట్టి ఫస్ట్ చెప్పాను పద్యం అన్నది, పాట చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు సార్ చూసిన వాళ్ళందరికీ నా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అంజనప్ప గారు. అయ్యో అయ్యో నేనట్లేదు. అంతే కదా సార్, ఇప్పుడు వాయిస్తుంది మీరే కదా, ప్లీజ్. మరి అది ఎంత కొంత ఉండకపోతే లయ లేకపోతే ఉప్పు లేకపోతే ఎలాగ ఎందుకు నేర్చుకోలేకపోయినా నేను అని అనిపిస్తుంది నాకు. అంత చూడడానికి నేర్చుకోలేదు. మీరు నేర్చుకుంటే మేమేం అవ్వాలి? ఇది దీంట్లో ఉన్న అంతరార్థం మీకు అంతా ఇచ్చారు సార్. ఇది ఏదో ఒక లోటు లేకపోతే భగవంతుడు ఎలా సార్? సత్యకీర్తి మొదలైతే ప్రతి ఒక్క వేషాన్ని కూడా బాలు గారి రూమ్కి వెళ్తే చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మరి మా ప్రేక్షకులకి మీరు చాలా మంచి పాటలతో మీరు వీణులు విందు చేస్తున్నటువంటి సందర్భంలో మరి రంగస్థలానికి సంబంధించి ముఖ్యంగా మనం రంగస్థలమే కదా, అంతే కదా మన రంగస్థలం కాబట్టి మీరు వాయిస్తే పెద్దలు కూడా పాడితే బాగుంటుంది అనమాట. సార్ గారి స్వరానికి మీ దీంట్లో చిన్న అడ్డు వస్తాను. అంటే ప్రస్తుతం వస్తుంది అనుకున్నాం, రాలేకపోయింది. అంటే మా కల్లికోట మాస్టర్ గారు అయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల గొంతు ధర్మం పోయింది సార్. దానివల్ల ఇంత యాక్టర్ గారు కూడా జవదాటి ఎరుగుదని పద్యం అయిన తర్వాత ఈ లతాంగని వచ్చేసరికి గొంతు పట్టేసేది. చాలా బాధపడ్డారు. ఈ రోజుకి కూడా ఆయన కళ్ళంతా నీళ్ళు పడతారు. అప్పట్లో చొక్క దాల్లాడు గారు మీరు చేశారు కదా, ఆయన అంత సార్. ఆయన వచ్చి నా 20 సంవత్సరం నేను స్టార్ట్ అయ్యాను ఈ తాలూకా దీంట్లో. ఆయనకి మహానుభావులకు వాయించాను. అయిన తర్వాత నాకు సహజంగా ఏంటంటే కురుక్షేత్రంలో నా పద్యాలన్నా గయోపాఖ్యమన్నా నాకు ఇష్టం. చేయాలంటే ఎలాగా? మా దగ్గరలో ఉన్న బలరాం మాస్టర్ గారు, గుంటరెడ్డి బలరాం మాస్టర్ గారు, కెల్ల బలరాం మాస్టర్ గారు అంటారు. నిజానికి ఆయన ఇప్పుడు నాకు మామయ్య అవుతున్నారు. ఎందుకంటే నేను బాలు గారు మావయ్య రండి సార్. ఇప్పుడు మా బాలు గారికి వాయించే భాగ్యం వచ్చింది. ఇదోటి కూడా ఉంది అలాగే. శ్రీ అంటే చాలా మక్కువ అవసరం. ఎందుకంటే అది లేనిది ప్రపంచమే లేదు.
అటువంటి స్త్రీతో కూడినటువంటి రాగం శ్రీరాగం. శ్రీరాగం. అంతే కదా, అందుకే వాయించాను కదా. అయ్యా విప్రోత్తమ, నేనెవ్వండైనా మీకేమి ధరణిలో దొంగతనములో దొరతనములో ఆద్యవంతునకేదైనా బాధలేదు. అదృష్టమున నిరపేదవాని తప్పినను అది అది దొంగ సొమ్మనుటకు అబ్బురప్ప. మీరూరికి మా తేనె తెలుగు ప్రేక్షకుల తరపున కళాభివందనాలు సార్. మరి మీరు మంచి చదువు కూడా చదువుకున్నారని చెప్పి విన్నాను. అవును సార్. ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారంటారు. అవును సార్. ఎంతవరకు చదువుకున్నారు? ఎన్ని సంవత్సరాలు మీకు టీచింగ్ ఫీల్డ్లో అనుభవం ఉందంటారు? నేను BA B.Ed వరకు చదివాను సార్. నేను డిఎస్ఏలో అయితే సెలెక్ట్ అవ్వలేదు సార్. అప్పట్లో నా 98లో నా మ్యారేజ్ అయింది. ఆ సంవత్సరం వేశారు. నాకున్న పరిస్థితులను బట్టి, మా ఇంటి తాలూకా దీన్ని బట్టి ప్రిపరేషన్ తక్కువైంది. నా పెళ్ళి అయిన తర్వాత మా మామయ్య గారు విశాఖపట్నం గాజువాక దగ్గర జింక్ స్మెల్టర్ అనే ఒక ఫ్యాక్టరీ ఉండేది సార్. ఆ ఫ్యాక్టరీలో ఎయిడెడ్ స్కూల్ ఉండేది. ఆ ఎయిడెడ్ స్కూల్లో ఆయన వర్క్ చేయటం, పీటీ మాస్టర్ గారు, ఫిజికల్ డైరెక్టర్ చేయటం వల్ల నాకు అనుమతి ఆయన ఇంటర్వ్యూస్ ఇప్పించి నన్ను అందులో ఆ స్కూల్లో చేర్పించారు సార్. ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? దాదాపు అంటే 17 సంవత్సరాలు చేశాను సార్. ఏ సబ్జెక్ట్ బోధించేవారు సార్? నిజానికైతే నాది సోషల్ సబ్జెక్ట్ సార్. ఆ, నాకు ముందు అక్కడ అంటే ఉన్న వాళ్ళంతా కూడా సీనియర్స్, ఎక్కడ ట్రాన్స్ఫర్స్ ఉండవు కదా. ఆ, దాని మీద నాకు ప్రైమరీ ఒప్పచెప్పారు. ఆహా, ప్రైమరీ ఒప్పచెప్పేటప్పుడు ఫస్ట్ అక్కడ వచ్చి ఏ టీచర్ రానియండి, MSc B.Ed వాళ్ళు రానియండి, ఒక లేదా PhD చేసిన వాళ్ళు రానియండి, ఆ, అక్కడ దీన్ని బట్టి కాదు, 1వ తరగతి నుంచి వెళ్ళవలసిందే. ఆహా, ఆహా. అక్కడ ఉన్న దీని ప్రకారం 1వ తరగతి నుంచి Social. సోషల్. అందుకే ఇప్పుడు సోషల్ వర్క్ చేస్తున్నారు మీరు. అదే సార్. అవును సార్. అంతే సార్. ఓకే. అది అలాగా ప్రస్థానం మొదలెట్టింది సార్. ఓకే సార్. మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి మంచి పేరుగాంచినటువంటి బలరాం మాస్టర్ గారికి కూడా సంగీతం వాయించేటటువంటి ఆ సర్వీస్లో ఉన్నారని తెలిసింది. అవును సార్. మరి వారికి మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? మొట్టమొదట ఆయన గుంటెడ్ర బలరామస్వామి, కెల్ల బలరామ మాస్టర్ గారు. రెండో విధంగా చెప్పాలంటే, నా యొక్క హార్మోని వాయించడం వల్ల, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తుండడం వల్ల, వాళ్ళ మరదలు అంటే మా బలరామ మాస్టర్ గారు వాళ్ళ భార్య తర్వాత ఆమె తాలూకా కూతురు వివాహం చేయించారు నా తాలూకా. అంటే అవి ఎక్కువ చెప్పడం, ఇది ఎందులో సందర్భంగా ఎక్కువ చెప్పడం. మొత్తానికి మెచ్చారు, ఇచ్చారు. ఇచ్చారు అంటే అంతకంటే ఎట్లేదు. ఆయనకి వెళ్ళిన తర్వాత సార్, ఆయన ప్రముఖ రాష్ట్ర స్థాయిలో, ఇతర రాష్ట్ర స్థాయిలో కూడా ఆడిన ప్రముఖ రంగస్థల కళాకారులు. ఆయన ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ప్రతి ఒక్క అక్షరానికి కూడా ఎక్కడ ఎంత పట్టుండాలి, ఎక్కడ ఎంత చేయాలి ఏంటనేది విషయం పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, ఆ మాస్టర్ గారు అయిపోయిన తర్వాత దాదాపు ఈ రోజు వరకే కూడా ఆయనకు నేనే హార్నిస్ట్ అనుకోండి. మనకి మధ్యలో నా తాలూకా వెసలబాటు లేక మధ్య మధ్యలో కొందరు వచ్చారు,
కానీ వస్తే బాగుందంటే రిహర్సల్స్ లేకుండా కూడా ఆయనకు వాయిద్య సహకారం అందించేవాడిని. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు 17 సంవత్సరాలు సీరియస్ అనేది ఉండేది కాదు సార్. ఫస్ట్ లో సీరియస్ ఉండేది ఒక 10 సంవత్సరాలు, తర్వాత మరుగున పడ్డది విద్య. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇది 3వ సంవత్సరం మళ్ళీ నేను స్టార్ట్ చేసి స్కూల్ కరోనాలో నేను ఆగిపోవటం. ఎందుకంటే ఆ స్కూల్ అనేది ఎయిడెడ్ అనేది వేదాంత వాళ్ళకి అమ్మేయటం, మాకు ఎయిడ్ అవ్వకపోవడం, టెంపరీ టీచర్గా నేను ఉండిపోవటం. దానివల్ల మరి ఎందుకులా వ్యవసాయం ఉంది, యువతలు ఇది దెబ్బతింటుంది, వ్యవసాయ భూమి కూడా ఉంది సార్. దాని మీద నేనేంటనుకున్నానంటే నా 50 సంవత్సరం అయ్యేసరికి స్కూల్ టీచింగ్ చేయను అనుకోను. అలాగే నా 51 అయ్యేసరికి స్కూల్ ఆటోమేటిక్గా అయిపోయింది. మరి ఆ బలరాం ఒక్క నిమిషం సార్, ఆయన ప్రతిదీ కూడా విషయం చెప్పి చేసి ఆయన గురుస్థానంలో ఉండే నాకు విద్య చెప్పారన్నది అది వాస్తవం. అది కూడా అసలు ఈ బొబ్బిలి పార్వతీపురం ఏరియాలోనే మంచి మంచి గురువులు ఉండేవారు. దానికి తగ్గట్టు ధీటైనటువంటి, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నది సామాన్యమైన గురువు కాదు సార్. ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలైన అంపావిలు సూర్యారావు గారు గురువు గారి దగ్గర నేర్చుకున్న శిష్యులు. ఏ శిష్యులైనా సరే అక్కడ తయారైన వాళ్ళు వాళ్ళ జీవనోపాధి ఈ రోజు ఏంటంటే టీచర్గా ఉన్నారు పర్వాలేదు, కానీ మన కందులు గున్నేశ్వరరావు గారు అవ్వచ్చు, మొత్తం అదే వృత్తి కళాకారులు గా తయారయ్యి చేశారంటే గురువు గారు. అంటే మన గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు చిన్న అక్షరం తప్పైనా సరే చెప్పినప్పుడు నేనే విసిగేవాడిని, ఏంటి తినేస్తున్నారు ఎలాగనేసి అనుకునేవాళ్ళు. అంటే అది సార్ విషయం. మరి మిమ్మల్ని మీ చదువును మెచ్చి, మీలో ఉన్నటువంటి సంగీతాన్ని మెచ్చి, మీకు పిల్లనిచ్చినటువంటి మామగారు వారికి కూడా ఈ సందర్భంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి మేడం పేరు చెప్పలా మీరు? మేడం పేరు వాళ్ళ ఇంటి పేరు అయితే పోల రమణ కుమారి సార్. ఇంటి పేరు మార్చేశారు. మరి ఇంటి పేరు తప్పదు కదా, ఆటోమేటిక్ మారుతుంది. ఆయన జింక్ స్మెల్టర్ ఎయిడెడ్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయనకు 3 పిల్లలు. పెద్ద ఆమె నా భార్య, అంటే ఆడపిల్లల్లో వాళ్ళకి అన్నయ్య ఉన్న నాగేంద్ర, ఆయన డిపిఎస్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నారు. నా భార్యకు వచ్చేసరికి ఫిజికల్ డైరెక్టర్ వద్దు హెచ్ఆర్ఎం చేద్దామంటే ఎంబీఏ హెచ్ఆర్ఎం చేసింది సార్. చేసి హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేశారు నా భార్య. హెచ్ఆర్ మేనేజర్ మా భార్య వర్క్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేసి. కరోనాలో మా ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం సార్. ఎందుకంటే ఆ తర్వాత అవడం తను మరి ఎందుకులా ఇంతవరకు చేస్తాం. మాకు ఉన్నది ఒక పాప సార్, గీతికా నాయుడు. నాయుడు ఎందుకు పెట్టారంటే మరి నాయుడు మగపిల్లలు లేరు కాబట్టి నాయుడు చివరి పెట్టాం పాపకి. అలాగొస్తూ మా మరదల గారు కూడా ఫిజికల్ డైరెక్టరే సార్. మా తోడలుడు ప్రసాదరావు గారు, ఆయన కూడా స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ అసిస్టెంట్. ఇలాగ వాళ్ళ కుటుంబం నుంచి నా భార్య ఎంబీఏ హెచ్ఆర్ఎం చేయించి తను మేనేజింగ్ డైరెక్టర్గా చేశారు. హెచ్ఆర్ మేనేజర్గా చేస్తూ కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తూ తను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నారు సార్. ఓకే, నాకు ఒక అనుమానం. చెప్పండి సార్. మీరు హార్మోనియం వాయిస్తున్నారు, గురువులుగా పూజింపబడుతున్నారు అని బాగుంది, ఎంతమంది కళాకారులు తయారు చేశారు. అసలు యాక్చువల్గా గురువుకి శిష్యుడికి ఎదురైతేనండి, మన రూమ్లో అయితేనే ఎటువంటి సంబంధం ఉండాలి, ఎటువంటి సంబంధం ఉంటే అది కరెక్ట్గా ఉంటుంది? నాకు తెలిసినంత వరకు కూడా సార్, మన మానవ తాలూకా సంబంధాలలో ఎన్ని సంబంధాలు అయితే ఉన్నాయో అన్ని సంబంధాలు కూడా అన్నదమ్ముల సంబంధం ఉండాలి, లేకపోతే అక్క చెల్లెల సంబంధం ఉండాలి, అలాగే స్నేహితుల సంబంధం ఉండాలి. అన్నదమ్ములు వేరు, అక్క చెల్లెలు వేరు. కానీ ఇది అనేది ఈయన కింద ఉంటారు హార్మోనిస్ట్ అనేవాళ్ళు, యాక్టర్ అనేవాడు స్టేజీ ఉంటాడు, ప్రేక్షకుడు అన్నాడు 3వ వాడు వినుకుంటాడు. ఇది చేసేటప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్ అవగాహన కరెక్ట్గా ఉండేటప్పుడు అది రక్తి కడుతుంది అనేసి నా అభిప్రాయం సార్. ముఖ్యంగా మరొకటి ఏంటంటే జరుగుతుంది సార్, నేను ఒక చెప్పొచ్చు, దానికి కొంచెం టైం ఇవ్వండి సార్. ఎందుకంటే రంగస్థలం కాబట్టి మనం రంగస్థలం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవన్నీ మన జస్ట్ చెప్పడానికే తప్పించి
వాయిద్య సహకారాలు అందిస్తాం సార్. నేను ఎందుకంటే ఫస్ట్ నాకు ఏంటంటే నేను ఎవరి తరపు అంటే వాయిద్యం తరపు ఉంటాను. ఎందుకంటే నేను హార్మోనిస్ట్ని కాబట్టి. మీదను యాక్టర్ ఉంటారు. చేసేటప్పుడు పేర్లు చెప్పను సార్. నేను ఎంత పెద్ద యాక్టర్లు ఎంత చేసినప్పుడు ఎంతైనా మన మనుషులమే కదా సార్. ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పుతాం అని చూపెట్టడమే సార్. మీద నుంచి చూపెట్టడమే సార్. బాణాలతో పొడ్డమే సార్. అలాగే పొల్లు ఇవ్వగలటమే సార్. రాత్రి నేను స్టేజ్ మీద మైక్ పారేశాను. అది కూడా నేను డైరెక్ట్ చెప్తాను. ఏమి జరుగుతుందో ఏం ఇక్కడ హార్మోనిస్ట్ పడుతున్న కష్టమేటో ఆ సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా వస్తుందో లేదో ఈ రాక మాకు ఈ బాక్స్ స్టీరియోలు పెట్టేసి చెవులు గోవం అంటే అవతల పాడినోడు వినకపడకపోతే ఎంత హార్మోనిస్ట్ అయినా సరే శృతి తప్పక ఏం చేస్తాడు చెప్పండి సార్. ఏం చేస్తాడు? తప్పినప్పుడు అవతల వాళ్ళు అతిగ్రహించకుండా నువ్వు తప్పావనేసి మమ్మల్ని చేస్తుంటే చేస్తున్నారు. ఆ జరిగినప్పుడు నేను పేర్లు చెప్పను. రాత్రి ఒక సన్నివేశంలో రాముడుగా వచ్చి ఎట్టి నిలబడతారు సార్. ఎట్టి నిలబడాలి చెప్పండి సార్. బాలు గారు మీరు చెప్పండి. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? ఎట్టి నిలబడాలి? హార్మోనిస్ట్కి ఇటువైపు నిలబడాలి చెప్పండి సార్ ప్లీజ్. ఉంటారు సార్ ఇటే కదా. హార్మోనిస్ట్కి అయితే ఎడం వైపు అంతే కదా. ఎడం వైపు ఉంటారు. మరి ఆయన వచ్చానమాట కుడివైపు నిలబడితే ఏమి అనాలి సార్? అంటే అది తప్పు కాదా? కుడివైపు నిలబడితే ఏమనాలి? దానికి నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇవతలవాడు చేస్తే మాత్రం అవతల నుంచి నువ్వు పాయింట్ చేస్తావు. హార్మోనిస్ట్ వాంచలేదని ఎందుకు అనుకోవాలి? మరి సరైన హార్మోనిస్ట్ పెట్టుకోవచ్చు కదా. ఆయన కొంచెం విద్య వాయిస్తాడు సార్. ఎవరు పాడు చేయాలని ఎవరికి ఉండదు సార్. అలాగే ఆ చేసిన కుడివైపు నుంచి నడుపుకుని వెళ్ళిపోతారు. అలాగే రాముడే చంపిదని ప్రజెంట్ చేసి పద్యం కట్ చేయమని చెప్పారు అన్నారు. పద్యం కట్ చేయమన్నప్పుడు మర్చిపోయి మళ్ళీ వాళ్ళ డైలాగ్ అడిగితే మళ్ళీ నవ్వుకుని వెళ్ళిపోతారు. ఈ సౌండ్లు ఇచ్చేటప్పుడు మేము తప్పితే మాత్రం పౌరులు ఎవరో గడుస్తారు మాట్లాడతారు. అంటే ఆడ జనాల ముందు అంటే తప్పో ఒప్పో సార్. మైక్ ఇసిరిశాను అంటే ఎవరిని పాయింట్ చేస్తారు అక్కడ అడిగారు. నేను చెప్పాను కూడా. అంటే ఇసరు నా తప్పు క్షమించండి. అసలు ఇంకోటి ఏంటంటే అంటే ఎందుకంటే నా సీరియస్ నేను కూడా సార్ మీరు చూస్తారు 3 రోజుల నుంచి రెప్ప వాల్చకుండా నేను చూస్తాను చేస్తాను. నాకు అలవాటు అది. అవును. కానీ నేను మనిషిని ఒక్కొక్కసారి ఎవరము తప్పుతాం సార్. యాక్టర్ అవ్వచ్చు మనిషి ప్రతి ఒక్కరికి. అలాగే నేను అంటున్నది ఏంటంటే ఇది కొంచెం అక్కడ జరిగిన తర్వాత రిహార్సల్ రూమ్స్లో వచ్చి మనం దాని మీద అసలు ఎక్సర్సైజ్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎక్కడ తేడా వచ్చిందంటే ఇన్ అండ్ ఎగ్జిట్ ఇవి రెండు కూడా తెలియక ఇబ్బంది పడే కళాకారులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అది ముందు తెలుసుకోవాలి కదా. రాముడు అటు నుంచి వస్తే ఆంజనేయుడు అసలు యాక్చువల్గా ఆంజనేయుడు ఉంటాడు స్టేజ్ పైన. అవును. స్టేజ్ పైన ఆంజనేయుడు ఉంటాడు. రాముడు అటు నుంచి ఎంట్రెన్స్ అవుతాడు. అంతేగాని నేను కూడా ఇటు నుంచే వెళ్ళాలి అనుకుంటే దానికి మనం చెప్పలేదు. దానికి ఏమని ఇంకా ఇది నా నా స్వ అంటే విషయం నా విషయం ఏంటంటే ఇది తగ్గించి తర్వాత రిహర్సల్స్ ఎన్నాళ్ళు అంత కరెక్ట్గా ఉండేదంటే నెలలు సంవత్సరాలు బట్టి వాళ్ళిద్దరూ కరెక్ట్ అనిపించుకున్నంత వరకు కూడా స్టేజ్ ఎక్కేవాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు వెంటనే అయిపోవాలా, వెంటనే రెడీమేడ్ అవ్వాలంటే హైబ్రిడ్ మొక్కలా ఉంటుంది. పూర్ మామిడిలాగా ఉండే టేస్ట్ మనకి ఎలాగ వస్తుంది సార్? చెప్పండి సార్. అంటే నేను అడిగాను, మీరు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. అసలు యాక్టర్కి హార్మోనిస్ట్కి ఉండేటువంటి బంధం అనేది ఏంటంటే తల్లి తండ్రి. అందులో తండ్రి లేకపోయినా తల్లి బ్రతకగలదు, తల్లి లేకపోయినా తండ్రి బ్రతకగలదు. రైట్ సార్. అన్నదమ్ముడు ఒకడు లేకపోయినా ఇంకో అన్నదమ్ముడు బ్రతకగలడు, ఇంకో అన్నదమ్ముడు లేకపోతే ఇంకోటి బ్రతకగలడు. భార్యాభర్తల్లో భర్త లేకపోయినా భార్య బ్రతకగలదు, భార్య లేకపోయినా భర్త బ్రతకగలడు. కానీ గురు శిష్యుల్లో మాత్రం హార్మోనిస్టులు లేనిది యాక్టర్ లేడు, యాక్టర్ లేనిది హార్మోనిస్టులు లేడు. ప్రపంచంలో అన్ని వాటిల కంటే అత్యున్నతమైన బంధం ఏది అంటే హార్మోనిస్టులు యాక్టర్కి ఉన్నంత బంధం ఏది లేదు. అది ఎప్పుడు ఆ సామరస్యంగా ఆ సానుకూలతతో విద్య నేర్చుకోవాలనుకున్నట్టు వాడు విద్య నేర్చుకోవాలనుకుంటే ఏంటంటే వాడు ఎలా ఉండాలంటే అణకువతో ఉండాలి తప్ప అహంకారంతో ఉండకూడదు. నాకొచ్చు అనే తారతమ్యం వాళ్ళ భేదాలు ఉండకూడదు ఇటువంటి పరిస్థితిలో కూడా. కాబట్టి ఇది గమనించి
ప్రతి కళాకారుడు కూడా హార్మోనిస్ట్ గౌరవం అండి. హార్మోనిస్ట్ అంటే ఏంటంటే మనలో ఉండే హృదయ స్పందనని తెలియజేసే వ్యక్తి హార్మోనిస్ట్. ఈయన వాయించేదానికి ఈ హార్మోనిస్ట్ వాయించడం నీ హార్మోనియం కత్తుకొని ఆ రకంగా వాళ్ళు పాడుతుంటారు. అక్కడ ప్రజల తాలూకా హార్మోనియంస్ని రంజింప చేస్తాం. ప్రజలు ఒకటి చూస్తుంటారు కదా సార్, అదే పరిస్థితిలో చూసేటప్పుడు అనమాట. అంటే ఈయన అంటే వాళ్ళ తప్పిదాన్ని కూడా మేము తప్పలేదని చెప్పలేదు, తప్పొచ్చు. తప్పినప్పుడు కూడా ఎలా సవరించాలి అలా సవరించమనే నా కోరిక తప్పించి రెండేది ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కదా. ఇంత తెలివైన హార్మోనిస్టులు కూడా చాలా మంది ఉన్నారు సార్. మాకు అసలు ఏంటంటే గెస్వాయిద్య గారు నేను అలాంటిది వాళ్ళందరూ ఏమవ్వాలి, అలాంటి వాళ్ళకు కూడా నేను చూస్తున్నాను సార్ ఇలాగా చేయటం అనేది. నేను చూశాను, నా లైఫ్లో చూశాను. ఏం చేస్తారు సార్, కొంతమంది అలా ఉంటారు. అంటే సార్ అన్నిటికీ మరొకటి ఏంటంటే మా తరఫున కూడా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. మనము కూడా యాక్టర్లకు వాయించేటప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలంటే అలా కాపాడాలి, అది మన బాధ్యత. అది కాపాడకుండా అటు చూసుకొని ఇటు చూసుకొని ఇలా కిందగా చూసుకొని మీదకు చూసుకొని ఇలా చేయడం వల్ల కూడా ఆయన పడుతున్న ఇబ్బందులు మనము కూడా చూడాలి. మనము కూడా వాళ్ళు ఎందుకు అలా సఫర్ అవుతారు అనేది కూడా మనము చూసుకోవాలి. ఈ హార్మోనిస్టుల తప్పిదం కూడా అది తగ్గిస్తే మంచిది అనేది. అది వీళ్ళని వాళ్ళు ఏంటంటే చేతి రిహార్సల్ చేసేటప్పుడే దాన్ని ఖండించేయండి. ఖండిస్తున్నాం సార్. ఖండించినా అంటే దీంతో పోల్చొచ్చు లేదు, ఎన్నాళ్ళు ఎదురుబద్ద కట్టి ఉంచుతాం. ఇప్పుడు అంటే మీరు మామూలుగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి దండం దశకుండా మరి లేదు, దండం పెట్టి వదిలేడు. కానీ అక్కడ పడుతున్న బాధలో మరి అంతే. మరి ఎందుకంటే రెండు రావాలంటే రావు. అందుకు హార్మోనిస్టులు కూడా కంటికి రెప్పలాగా యాక్టర్ని కాపాడారు సార్. కాపాడకపోతే ఆయన ఆ మీద నుంచి ఆయువు పట్టు ద్వారా రాగాలు ఆలాపించి చేయాలి, ప్రేక్షకులు రంజింప చేయాలనేది యాక్టర్ తాలూకా ఇది ఉద్దేశం. చాలా సంతోషం సార్. మరి ఎన్నో విషయాలు నిజంగా నాటక రంగంలో జరుగుతున్నటువంటి ఎన్నో పొరపాట్లని అది తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో అనేటువంటి విషయాలు పక్కన పెడితే జరుగుతున్నటువంటి పొరపాట్లను మనం గ్రహించాలని మీరు తెలియజేసినారు. మీరు ఏది ఏమైనా మా ప్రేక్షకుల కోసం పద్యం పాడాల్సిందే, పాడి తీరవలసిందంటారు. అవును, మరి పాడించడానికి మేము కూర్చున్నాం. నిజానికైతే మీకు ముందే చెప్పాను సార్, నేను పాడేటప్పుడు కొంచెం నేను అసలు ఎప్పుడు పాడటం లేదు, కానీ మీకోసం పాడాలి, ప్రేక్షకుల కోసం. నాకు బాగా ఇష్టమైన పద్యం మన కందుల గున్నేశ్వరరావు గారు రాడాయి అర్జునుడు అనేది చిన్నది వినిపిస్తాను సార్. అదే నాకు బాగా ఇష్టం అన్ని పద్యాల కంటే. కుర్రాడవు సంతంబు వచ్చే రమ్మని ఎనుకుంటుగా నన్ను మోమాటం కావలసి వచ్చు గున్నేశ్వరరావు పాడినట్టే ఉంది నాకు చెప్పాలంటే. సార్ ఎక్కడికో ఎత్తేసారు అనుకోండి, ఒకసారి స్టేజ్ ఎక్కువమంటే నా పరిస్థితి ఏం కాదు. చాలా బాగుంది సార్. ఏ రాగంలో నడుస్తుంది సార్ ఈ పద్యము? నిజానికైతే కళ్యాణి, యమునా కళ్యాణి అనే దీనికి వస్తుంది. అది పాకెట్ల నుంచి మించు నాకు తెలిసి యమునా కళ్యాణి. ఓకే, మరి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉత్తరాంధ్రలో చాలామంది దాదాపుగా 50 మంది కళాకారులను మీ సహకారం చేత మన ప్రేక్షకులకు తెలియజేసేటటువంటి అవకాశం దక్కింది.
మరొక విషయం సార్ ప్లీజ్ అంటే అడుగుతారు అనుకున్నాను. ఉమ్, బలరాం మాస్టర్ గారితో ఉమ్, సమాన స్థాయిగా ఉమ్, ఉంటూ ఉమ్, మామయ్యను ఆప్యాయంగా పిలుస్తూ ఉమ్, మన రొంగల స్వామినాయుడు మాస్టర్ గారు ఇంటర్వ్యూ కూడా మీరు చేశారు. ఉమ్, 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 ఆయన స్ఫూర్తి కూడా విపరీతంగా నా మీద ఉంది సార్. ఉమ్, ఉమ్, ఆయన ఈ పద్యాలు మూడు చెప్పేటప్పుడు రోజులు- ఈ 3 రోజులు కూడా ఉమ్, ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఉమ్, బాగా. తక్కువైన అవును. మాయ. ఉమ్, మీరు రమ్మన్నప్పుడు వస్తాను, వెళ్ళమన్నప్పుడు వెళ్తాను, ఉమ్. అంతేకాని మరి 7 గంటలకు వస్తే సాయంత్రం అది వాళ్ళ సంస్కారం. 8 గంటల వరకు ఉన్నారు సార్. ఇది లేదండి. అది వాళ్ళ సంస్కారం. ఇప్పుడు ఎందుకంటే మాటకి కట్టుబడే వ్యక్తులు వాళ్ళు, కాబట్టి 3 రోజులు పిలిచేసి చేస్తూ ఆయన కూడా వాయిద్య సహకారం నేను అందిస్తున్నాను సార్. ఉమ్, మొన్ననే మా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, రిటైర్మెంట్ తీసుకుంటున్నా, ఏంటి మీ అభిప్రాయం అంటే, ఉమ్, ఆయన జన్మించిన ఊరిలో ఉమ్, అత్తవారింటికి ఉంటున్నారు. ఇప్పుడు ఆయన అత్తవారి ఊరిలో సంగమేశ్వర స్వామి మొదట ఉమ్, అక్కడ వేశారు కాబట్టి ఆలయంలో ఉమ్, మూడు దగ్గరలో కూడా చేస్తూ ఆయన విరమించారు. కానీ మొన్న నేనేం చెప్పినంటే, మా మీ ఆరోగ్య పరిస్థితి కావాలంటే పాడాలి, ఉమ్, బాగా పరిగెట్టినోడు ఒకేసారి వదిలిస్తే అది కాలు పట్టేస్తాయి. ఉమ్, నాటకాలు ఆడద్దు, పాడుకోండి. పాడాలి, పాడకపోతే ఆ బ్రీతింగ్ అనమాట దెబ్బతింటది, కఫం చేరుతుంది అంటున్నారు. ఉమ్, ఆయన కూడా ఉమ్, నాకు స్ఫూర్తినిచ్చే ఉమ్, మనిషిగా ఉమ్, బలరాం మాస్టర్ గారు, ఉమ్, యాక్టర్లు ఆయన. ఉమ్, మరి ముందుగా మా గురువు గారి గురించి ఉమ్, అది వీళ్ళ గురించి చెప్పాను. మరి మాటి ప్రస్తావన అనేది అది ఉమ్. అవసరం లేదు. ఓకే సార్, చాలా సంతోషం. మరి కేవలము గ్రామాల్లో ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులనే ప్రోత్సహించారా, లేదంటే స్కూల్లో కూడా? ఎందుకంటే టీచర్కి ఆ ఇది ఉంటుందన్నమాట, పిల్లలకు కూడా నేర్పించాలనేటువంటి. నేను హార్మోనియం సార్ నమస్తే, హార్మోనియం వాయించడం చూసి మా ప్రిన్సిపల్ గారు ఉండే ఆనందరావు గారు, ఇంగ్లీష్ మీడియం మొత్తం స్కూల్ స్టాఫ్ మొత్తం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి 90 మంది సార్. 90 మంది స్కూల్ స్టాఫ్ ఒకసారి అర్థం చేసుకున్నాను, పెద్ద స్కూల్. ఎందుకంటే మీరు ఉపాధ్యాయులు కాబట్టి 1:50 సార్. ఏబి సెక్షన్ సార్, తెలుగు మీడియం 10వ తరగతి వరకు, ఇంగ్లీష్ మీడియం 1 నుంచి 12వ తరగతి వరకు ఉండేది. అందులో కూడా నేర్పించమంటే నెల రోజులు నాకు ప్రత్యేకించి సెలవు ఇచ్చేసి వాళ్ళకి దుర్యోధనుడు, రాడయోధనుడు ఇవి మొత్తం చెప్పాను సార్. పడకసిని చెప్పాను సార్. అలాగే ఇప్పుడు అనమాట అన్నీ వాయించాను. కానీ నా కోరిక ఏంటంటే, తీపాత్రకు వాయించలేకపోతున్నాడు అనమాట. అంటే మా తులసమ్మ గారు ద్వారా ఆ భాగ్యం కూడా నాకు దక్కింది. చంద్రమతిగా ఇప్పుడు ఆమెకి వాయిస్తున్నాను. అవునవును, మంచి స్వరం సార్. వారి కళాభిషేకంలో మీరే కదా వాయించారు. ఓకే, అంటే దాంతో నాకు నేను అందరికీ వాయిస్తున్నాను పర్వాలేదని ఒక అయితే ఒక గొప్పతనం ఏంటంటే, ఆవిడ కూడా ఒక సీనియర్ కళాకారిణి. వాళ్ళ కుటుంబంలో కూడా మంచి మంచి కళాకారులు ఉన్నారని విన్నాను నేను. అటువంటి వ్యక్తికి మీరు వాయిద్య సహకారం ఇవ్వడం కూడా ఆమోదయోగ్యమే. అది అందుకు సంపూర్ణమైందని నేను భావిస్తున్నాను సార్. సంపూర్ణమైంది అయిపోవడానికి ఏం లేదు, కానీ విద్యకు అంతం లేదు. చేశాను సార్, అది కూడా నా కోరిక తీరిందని నేను చెప్తాను. మరి మీకు ఒక చిన్న ప్రశంస ఓకే సార్ సమర్పించాలని మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మీకు ప్రశంస. అలాగే సార్, మా గురువు గారు వచ్చారు, రమ్మని చెప్పాను. ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బంది పడుతున్నా మా పంతులు గారు మీరు లేదు సార్, ఆయన ప్రతి ఒక్కటి నాకు చెప్పింది ఆయన సార్, ప్రతి ఒక్కటి కూడా. ఈ సందర్భంగా నాకు అవకాశం వచ్చింది. అసలు అందరికీ ఆయన కలిపి నేను చెయ్యాలనుకుని వీళ్ళు చెప్పకుండా మొత్తం చేసేసారు. సన్మానం వాళ్ళకి చేయాలి, నాకేంటి సార్ వాళ్ళు చేయడం. అది గురువు చెయ్యాలా నిజానికి, కానీ వాళ్ళు అనుకుని వాళ్ళు చేశారు. ఇంతకంటే మీ గురువు గారికి మీరు చేసే సన్మానం ఇంకెంతకంటే పెద్ద జరుగుతుందేమో, అందుకు అయిపోయిందేమో. ఏ లేదు, ఎందుకంటే ఇప్పుడు బాధపడకండి, మీ గురువు గారికి ఇంకెంతకంటే బ్రహ్మాండమైనటువంటి సన్మానం మీరు చేయబోతారు, చేస్తారు. ఉంటుంది సార్. భగవంతుడు అవకాశం ఇస్తే మనందరం కూడా మరొక విధంగా తేవాలని మీతో తర్వాత మాట్లాడతాను. లేదు సార్, అందరూ మనందరం చేద్దాం. మరి మీ గురు శిష్యుల్ని ఒక ఫ్రేమ్ లో చెయ్యాలని ఇప్పుడు చెప్పాను సార్. నేను 1973లో వచ్చానండి తురకనాయుడు వలస. అక్కడి నుంచి వీళ్ళ చిన్నాన్నగారికి నాకు ఫ్రెండ్షిప్. అతను నేను ఒక అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం. తర్వాత అంత అభిమానం కూడా మా ఇద్దరికి. ఆ తర్వాత
ఒకరోజు హార్మోన్ వాయిస్తుండగా నాకు చెప్పండి అన్నాడు. అలాగనేసి ముందు మెట్లు నొక్కడం చెప్పాను. ఆ తర్వాత ఇది పలానా రాగం పలానా మెట్లు అని చెప్పాను. అలాగా ఇది ఆ స్వరాలు కూడా చెప్పాను. తర్వాత మామూలుగా ఆ శృతులు, ఈ శృతి ఎలాగ ఉంటుందని నేను పాడుతూ చెప్పేవాడిని. అలాగా కొన్నాళ్ళకి ఇది ఒకటి వృద్ధిలోకి వచ్చాడు. నాకు మహా సంతోషం. మరి మీ మీరు మీ శిష్యునికి మీ ఇద్దరు కలిసి సర్టిఫికెట్ ఇస్తే బాగుంటుందని మా కోరిక. మరి మామూలుగా కొడుకు ప్రయోజకుడైతే తండ్రి సంతోషపడతాడు, శిష్యుడు ప్రయోజకుడైతే ఇంకా గురువుకి అంతులేనటువంటి ఆనందం. అది నిజమే కదండి. మరి ఆ రకంగా ప్రయోజకుడైనటువంటి మీ శిష్యునికి మీ ద్వారా సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటున్నాం. గౌరవాధ్యక్షులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా గురువు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే. మరి మీరిద్దరు కూడా ఆ ప్రశంసా పత్రాన్ని మీ శిష్యునికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సంతోషం అండి. ఈ బాబా ఆ శ్రీనివాసుడు 7 కొండల మీద ఉన్నాడు. ఈ శ్రీనివాసుడు కూడా ఎన్ని కొండలు ఎక్కాలి, అంత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. సుఖీ బాబా మనోవాంఛాఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు ఇట్లాంటి గురువులు అందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను సార్. దీర్ఘాయుష్మాన్ భవ, ఆత్మరార్గం వసద్ధిరస్తు, ధనకనకస్తు, వాహన సమృద్ధిరస్తు, శుభమస్తు, తదాస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, అఖండ విద్యా ప్రాప్తిరస్తు. నాకున్నా పెద్దవాళ్ళు సార్. సుఖీ భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు, అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు.